హాయ్ గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను ఇది ఇక్కడ బ్లూ ఫ్లాగ్స్కి ఇది రెస్టారెంట్కి వచ్చినాను. ఇది తందూరి చికెన్ చూస్తున్నాను. అది చూడండి గైస్, తందూరి చికెన్ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకే, ఇది కాసుంది గాయస్. ఇది స్పైసీ ఎక్కువ ఉంది, కారం కూడా ఎక్కువ ఉంది. స్పైసీ కారం ఎక్కువ ఉంది, కాసు ఉంది. కానీ ఇక్కడ ఫుడ్ మాత్రము ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెస్టారెంట్కి రండి. బ్లూ ఫాక్స్ కొత్తపేటలో ఉంది, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా రండి. ఓకే, స్పైసీ మాత్రం ఉప్పు లేదు, స్పైసీ ఎక్కువ ఉంది గైస్. ఆయిల్ కూడా ఎక్కువ. చూడండి గాయ్స్, ఆయిల్ ఎంత వేసారు చూడండి. ఇంత ఆయిల్ ఎవరైనా వేస్తారా గాయ్స్? అసలు మీరు చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. ఫుడ్లో ఇంత ఆయిల్ ఎవరైనా వేస్తారా? హెల్త్ పాడవుతుంది, పక్క పాడవుతుంది ఇంత ఆయిల్ వేయకూడదు. మీరే చెప్పండి గాయ్స్, ఇంత ఆయిల్ ఎవరైనా వేస్తారా? ఉప్పు లేదు గాయ్స్ దీనికైతే. టేస్ట్ మాత్రం చప్పగా ఉంది, సాల్ట్ లేదు, స్పైసీ ఎక్కువ ఉంది దీంట్లో. కానీ ఈ రెస్టారెంట్లో మాత్రం ఫుడ్ ఎక్సలెంట్ ఉంటుంది. మీరు రండి గైస్, ఒకసారి ఈ రెస్టారెంట్కి రండి. ఎంత బాగుంటుంది అంటే ఇది ఫుడ్ చాలా బాగుంటుంది. ఇది మన బ్లూ ఫాక్స్ కొత్తపేటలో ఉంది, 3rd ఫ్లోర్లో ఉంది. రండి, మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి గైస్, చూడండి ఎంత ఆయిల్ అని చూడండి. మీరు ఒకసారి కామెంట్స్లో పెట్టండి గైస్, ఇంత ఆయిల్ ఎందుకు ఎట్లా ఉంది, ఇంత ఆయిల్ తింటారా? మీరు కామెంట్స్లో పెట్టండి. చూడండి గైస్, ఎంత ఆయిల్ ఉందో చూడండి. చూడండి ఎంత ఆయిల్, చూస్తున్నారా కదా గైస్, ఎంత ఆయిల్.
ఆయిల్ చాలా ఉంది, ఫుల్ ఉంది ఆయిల్. ఆయిల్ ఎక్కువ ఉంది, చాలా ఉంది మేడం. ఆయిల్ ఫుల్ ఉంది. ఫుల్ ఆయిల్ ఉందిరా. లిటరలీ చూడండి గైస్, హోటల్ ఇప్పుడు ఒక మేడంని ఆయిల్ ఫుల్ ఉందంటే దీంట్లో తందూరి చికెన్లో ఆయిల్ అంతే ఉంటుంది అంటున్నారు. మీరు చెప్పండి గైస్, ఇప్పుడు ఆయిల్ ఫుల్ ఉంది, హెల్త్కి మంచిది కాదు, అది మీకు తెలుసు కదా గైస్. మీరు ఒకసారి కామెంట్స్లో పెట్టండి, ఇది హెల్త్ పాడవుతుందా పాడు కదా. నాకు తెలిసిన మాట మాత్రమైతే పక్కా హెల్త్ పాడవుతుంది గైస్ ఇది, ఎందుకంటే ఆయిల్ ఫుల్ ఉంది. చూడండి గైస్, చూడండి ఎంత ఆయిల్ చూసినారా, ఇంత ఆయిలా, ఇంత ఆయిలా. వాళ్ళని అడుగుతానేమో ఆయిల్ అంతే ఉంటుంది అంటున్నారు, ఏం చెప్పాలి. లిటరల్లీ ఫుడ్ అయితే బాగుంటుంది గైస్, మీరు ఒకసారి ఇక్కడ వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫుడ్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రండి. ఇది మన ఇక్కడ ఉందంటే రెస్టారెంట్, ఇది బ్లూ ఫాక్స్ కొత్తపేటలో ఉంది, 3rd ఫ్లోర్లో ఉంది. వాటర్ మీ ఫ్రెండ్స్తో వస్తారా, మీ పేరెంట్స్తో వస్తారా, మీ ఇష్టం, వీటితో ఎవరితో అయినా రండి, ప్రాబ్లం లేదు. కానీ ఫుడ్ మాత్రం అల్టిమేట్ ఉంది, ఆయిల్ మాత్రం టూ మచ్ ఉంది. మీరు ఎప్పుడు ఒకవేళ మీరు వస్తే హోటల్కి ఆయిల్ తప్పేయండి అని చెప్పండి, ఎందుకంటే వీళ్ళకి తెలుగు రాదు, ఓన్లీ హిందీ వచ్చు. నేనంటే నేను ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా మాట్లాడతాను, నాకు కూడా హిందీ కొంచెం అంత రాదు, ఓకే, లిటిల్ బిట్ వచ్చు, ఓకే. గైస్ మీకు ఒక్కటి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నేను మీకు చెప్తున్నట్టయితే మీకు నచ్చితే కామెంట్స్లో కూడా పెట్టండి. ప్లీజ్ గైస్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి గైస్ ఎంత ఆయిల్ ఇస్తున్నారో. చికెన్ అయితే ఇదైతే చాలా బాగుంది గైస్, టేస్ట్ చాలా బాగుంది. కానీ ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. టేస్ట్ బాగుంది, ఆయిల్ ఎక్కువ ఉంది, అది.
ఆయిల్ ఎక్కువ ఉంది, చాలా ఆయిల్ ఫుల్ ఉంది. మరి ఇంత ఆయిల్ చూసినా గైస్. చిల్ వాటర్ మెయిన్ కోర్స్ ఆర్డర్ సార్. फुल वाटर पड़ देगा, कूलिंग वाटर इसको चेंज करें कोई नहीं पूरा दो ये रहेगा बड़े लगे जब చూడండి గాయ్స్, చూసినారా ఎంత ఉందో ఆయిల్ చూడండి. చూడండి గాయ్స్, చూసినారా ఎంత ఉందో ఆయిల్. आयल बटर सर, बटर अंत చాలా ఆయిల్ ఉంది, చాలా ఆయిల్ ఉంది. बटर सर కానీ హెల్త్ పాడవుతుంది ఇంత తింటుంది. बटर पैने सर చెప్తాను స్పైసీ లైట్ స్పైసీ చెప్పి. ఓకే గైస్ వాళ్ళకి చెప్పినాం గైస్ ఆయిల్ ఎక్కువ వేయొద్దని. ఓకే అన్నారు. చూద్దాం వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా, వాళ్ళు తెచ్చినప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, వెయిట్ అండ్ సీ. చూడండి గాయ్స్ ఎంత వాళ్ళు చూసినారో చూడండి. ఇప్పుడైతే చెప్పినాము వాళ్ళకి ఆయిల్ ఎక్కువ వేయొద్దని. చూద్దాం వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా, వాళ్ళు తెచ్చే దాంట్లో మనకి తెలుస్తుంది. ఆయిల్ ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా, ఫుడ్ కూడా ఎట్లుండదు చూద్దాం. ఇది దీనికైతే టేస్ట్ అంత బాగాలేదు గైస్, టేస్ట్ అస్సలు బాగాలేదు. ఏంటి చెప్పాను కదా, టేస్ట్ అస్సలు బాగాలేదు. ఉప్పు లేదు, స్పైస్ ఎక్కువ ఉంది, కారం కూడా ఎక్కువ ఉంది. ఎంత ఆయిల్ ఆరా పాడవుతుంది, హెల్త్ పక్క పాడవుతుంది. ఎంత ఆయిల్ ఆరా మరి. మీరే చూడండి గాయ్స్ ఎంత ఆయిల్ ఉందో. అరే ఎంత ఆయిల్ ఆరా, ఇంకే ఎంత ఆయిల్ ఆరా. ఇప్పుడు ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చెప్పినావు నాకు
అరే ఇప్పుడు ఏం చెప్పిన ఆయిల్ చూడండి గైస్ ఎంత ఆయిల్ చూడండి ఎంత ఆయిల్ చూడండి గైస్ చూసినారు ఎంత ఉందో ఇప్పుడైతే నేను ఇది తినట్లే గైస్ పడేస్తున్నాను ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కాదు కదా హెల్త్ పాడవుతుంది పక్కా పాడవుతుంది మీరు ఒకసారి మీ రెస్టారెంట్కి రండి కానీ వీళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు గైస్ ఇది ఆయిల్ తక్కువ వేయమని చెప్పండి ఎందుకంటే మనం చెప్పకపోతే వీళ్ళు ఆయిల్ ఎక్కువ వేసి తీసుకొస్తారు ఉప్పు కారం ఉప్పు తక్కువ వేసి స్పైసీ ఎక్కువ వేస్తారు పడేసిన గైస్ ఏం లేదు తినట్లేదు ఓకే గైస్ ఇది చికెన్తో వాళ్ళు క్యాబేజ్ ఇచ్చారు ఇది హెల్త్కి మంచిది ఇది మాత్రం హెల్త్కి మంచిది కాదు మళ్ళీ ఓకే ఇవాళ మీ ఇంట్లో ఏం స్పెషల్గా ఇస్తారు ఇంట్లో ఇవాళ ఏం చేసారు ఈరోజు మీ ఇంట్లో ఉంటాం ఫుడ్ స్పెషల్ ఏంటి అది చాలా ఎక్కువ ఈ మూట ఇది నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఇది చికెన్ కబాబు నెక్స్ట్ టైం వచ్చేప్పుడు నేను తినదలుచుకోలేదు ఎందుకంటే ఇంత ఆయిల్ ఉంటే ఎవరు తినరు కాబట్టి నేను నెక్స్ట్ టైం తినదలుచుకోలేదు ఆయిల్ లేనిది వేరే తిందాం అనుకుంటున్నాను ఇది మాత్రం తినదలుచుకోలేదు గైస్ ఓకే చూడండి కృష్ణ ఎంత ఆయిల్ ఉందో చూడండి మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను ఒకటి ఏం చెప్తున్నానంటే మీరు కూడా ఈ రెస్టారెంట్కి రండి ఈ రెస్టారెంట్ పేరు వచ్చి బ్లూ ఫాక్స్ కొత్తపేటలో ఉంది కొత్తపేటలో 3rd ఫ్లోర్లో ఉంది మీరు రండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు రండి ఓకే ఇక్కడ మీకు పబ్లిక్ ఎవరు ఉండరు రష్ కూడా తక్కువ ఉంటుంది రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది గైస్ ఫుడ్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేసి చెప్పండి నాకు కామెంట్స్లో పెట్టండి ఎట్లా ఉందో అని